మా పొలంలో వరి నాటన్నమాట. గోల గోల ఉంటది. మొత్తం అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఈ వీడియోలో నేను ఒక సాంగ్ కూడా పాడాను. ఆ సాంగ్ ఎలా ఉందో కూడా చెప్పండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అక్కడ ఒక గంట సింబల్ కూడా ఉంటుంది, అది కూడా నొక్కేయండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారానైతే వస్తాయి. చూడండి, వరి నారైతే మంచిగా ఎదిగింది కదా. సో ఇక ఒక 1 మంత్ అవుతుందన్నమాట. అలుకుడి వేసుడు అంటారు కదా, ఈ వరి అయితే అలుకుడి వేసి నెల అవుతుంది. ఈ నెలకైతే మంచిగా ఎదుగుతుంది కదా, ఇద్దామని. ఇక్కడ మధ్యలో అయితే ఒక ఒడ్డుకు టేక్ షెట్ అయితే ఉంటుంది చిన్నగా, అక్కడ అయితే కొంచెం కొంచెం నార అలికిర్రు. అండ్ ఇంకా అటు సైడ్ పొలంకి అయితే అటు లాస్ట్ వరకు అయితే అక్కడ అలికిర్రు, ఎందుకంటే గుంజుకపోడు ఇబ్బంది అవుతుంది కదా, ఎక్కడి వరకు అక్కడికే ఉంటే బెటర్ అని చెప్పేసి అట్లా. చూడండి, ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది. ఇది జగిత్యాల టు కరీంనగర్ హైవే రోడ్డు ఉంటుంది కదా, దాని పక్కన ఉంటుందన్నమాట ల్యాండ్. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఎప్పుడు బండ్లు పోతూనే ఉంటాయి. ఇక చెవులనైతే గియ్య గియ్య అని ఎప్పుడు శబ్దాలు వస్తూనే ఉంటాయి. టార్చర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే, కానీ ఒక్కొక్కసారి అయితే మంచిగా అనిపిస్తుంది. ఎవరు లేకున్నా అని భయం అట్లనైతే ఏం కాదు కదా చేనులలో. సో ఇట్లా రోడ్డుకుంటే బెనిఫిట్ అయ్యేది అదన్నమాట. కాకపోతే ఈ ట్రాఫిక్ వల్ల ఎప్పుడు ఇట్లా చెవులు అయితే గోల గోల ఉంటాయి. ఫైనల్లీ మేమైతే అవన్నీ అయితే చూసుకున్నాం. ఇంకా నారు, ఇంకా వాటర్ ఎక్కడైనా పెట్టుడు ఉందా లేదా, పొలం దున్నిపియాలి కదా. మేము వేసే రోజే మార్నింగే దున్నిపోయిండన్నమాట దున్నే అతను. సో ఇంకొకటి ఉంటే దున్నిపియాలని మా బావనైతే అక్కడ ఏమన్నా ఒడ్లు దింపుడు అవి ఏమైనా ఉన్నాయో చూద్దాం పా అని అయితే వెళ్తున్నాం మేము. సో ఇక టైంపాస్ అవుతుంది కదా, ఇంటి దగ్గర ఉంటే టైంపాస్ కాదని చెప్పేసి మేమైతే అట్లా వచ్చినాం. మా ఊర్లోనైతే ఒక ఎకరం పొలం వేయాలంటే ఒక 10 మంది అయితే వేస్తారు. ఇంకొకళ్ళు అయితే అంటే మొత్తం 11 మెంబర్స్ అన్నమాట. 10 మెంబర్స్ ఏమో వరి వేస్తారు, ఇంకొకళ్ళు ఏమో మొగ్గలు పెడతారట. సో అట్లా ఎకరానికి అయితే 11 మంది దాకా పడతారు. నారు అదే రోజు పీక్కొని వాళ్ళే వేసుకుంటారు. సో ఇక నారు గుంజడానికి వాళ్ళను అట్లయితే వేరే కైకిలను అయితే పెడతారంట. ఇక ఫైనల్లీ ఈరోజు పొలం వేద్దామని అయితే ఫిక్స్ అయ్యారు. ఇక మందిని అయితే పిలిచిర్రు. నిన్న మొన్న మా అత్తమ్మ ఇక బదళ్ళు కూడా అట్లా చేసుకుంటుంది. మిగతాయి కైకిలే వేసుకుంటాం. మొత్తం ఇది 4.5 ఎకరం ఉంటుందట. 4.5 ఎకరాలు 2 బిట్లు ఉంటాయి అన్నమాట. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, అంటే మొత్తం అంతా కలిపే ఉంటుంది. కానీ ఇక పత్తి అట్లా అయితే ఒకటే ఒడ్డు అట్లా ఉంటుంది కదా ఈ పొలం, కాబట్టి మడుల ప్రకారం చేసేసరికి కొంచెం పెద్దగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే టైం 8 అవుతుంది మేము వచ్చేసరికి. ఇక వీళ్ళు కైకిలోళ్ళు అయితే 9కి అట్లనైతే వచ్చేది. 9కి వస్తారు, 2 వరకు. ఒకవేళ వాళ్ళు అన్నం తినకపోతే 1కే పోతారు, అన్నం తింటే 2కి పోతారు. ఇక్కడ అంతే తొందర ఫాస్ట్గా ఎత్తారు. ఇక మళ్ళీ పోయి ఏదో కైకిలు చేసినట్టుగా ఆగమే చేసుకుంటారు. మళ్ళీ ఇంటికి వచ్చినాక అందరూ ఫీల్ అవుతారు. మరి అక్కడ ఆగం చేసేటోళ్ళు ఎవరో మాకైతే తెలియదు. రండి, ట్రాఫిక్ సౌండ్ మీకు కూడా వినొస్తుంది కదా, అసలు నా వాయిస్ వినొస్తుందో వినొత్తలేదో కానీ. సో నేనైతే గట్టిగానే చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు మొగ్గలు పెట్టేవాళ్ళు అంటే ఇట్లా మేమైతే ఇట్లా సాళ్ళు ఉంటాయి కదా మధ్యలో మందు చల్లడానికి కానీ అట్లా సాళ్ళు ఇడిచిపెట్టమని అయితే చెప్తుర్రట. ముగ్గురికి ఒకటి అయితే వేస్తుర్రు వాళ్ళు. ఒక తాడు పట్టుకొని లైన్గా ఒక స్ట్రేట్ లైన్ లెక్క ఫామ్ చేసుకొని దాని చుట్టూ అయితే ఒక స్ట్రేట్ లైన్ అయితే వేసుకుంటూ పోతుర్రు వారి. వీళ్ళిద్దరూ ఇట్లా మొగ్గలు పెట్టేటోళ్ళు అన్నమాట. సో మా పెద్దనాన్న వాళ్ళైతే మందు వెళ్తున్నారు, వచ్చిర్రు. ఇక మా మామయ్యకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వచ్చిర్రు. ఆ కట్టెతోటి కొలత పట్టుకొని 3 టైమ్స్ ఇట్లా పెట్టుకుంటూ కొలత చూసుకుంటానైతే పెట్టిర్రు. ఇట్లా వీళ్ళ పని మొగ్గలు పెట్టుడు అన్నమాట. మీరు చెప్పండి, మునుం పట్టుకొని ఏసుడు మంచిగానా, లేదంటే ఇట్లా మొగ్గలు పెట్టుడు మంచిగానా? నా వరకైతే ఏసుడే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఊరికి అటు నడవాలి ఇటు నడవాలి కదా, రిస్కే అనిపిస్తుంది నాకు, అంటే నేను చూసిన కాబట్టి. మీకేది హార్డ్ అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగానైతే చూసేయండి. నేను చెప్పాను కదా లాస్ట్లో ఒక సాంగ్ పాడాను, అది ఎలా ఉందో దానికోసమైనా సరే మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అది పూర్తిగా లాస్ట్లో ఉండదే, అట్లని స్టార్టింగ్లో ఉండదు, మిడిల్లో ఉంటుంది అన్నమాట. సో మీరు స్కిప్ చేయకుండా చూస్తే నేను పాడిన పాటను మిస్ కాకుండానైతే చూస్తారు. అంతేనండి, చెప్పాను కదా, స్కిప్ అయితే చేయకండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
నెక్స్ట్ అయితే లంచ్ టైం అయిందని అందరైతే అన్నం తింటున్నారు ఇక్కడ. సో మా బాబుతో ఆడుకుంటూ ఇట్రా అట్రా అనుకుంటూనే అయితే టైంపాస్ చేసుకుంటూ అన్నం అయితే తిన్నారు అందరూ. ఇక తిన్న తర్వాత ఇంకొంచెం ఉంది వేసేది, అది కూడా వేస్తారు. ఇప్పుడైతే టైము 2 అవుతుంది, 3 వరకు అయితే ఇంటికి వెళ్తారు. అత్తమ్మ ఇక్కడ ఆరెంజ్ కలర్ కింద ఇగో మా అత్తమ్మ ఈమె. వరేసుకుంటూ పాట పాడినా లేకపోతే ఏదైనా పని చేసుకుంటూ పాట పాడినా పని మంచిగా దిగుతుంది కదా. సో నేనైతే ఎప్పుడు ఏదోటి పాడుకుంటూనే పని చేసుకుంటా అన్నమాట. సో ఇప్పుడు భయపడకండి, పాట పాడతా. ఏమే పిల్ల ఎంకటి ఎంతసేపు అయ్యేదున్నవట్టి, అగ్గా జాము దాటి పాయెతేనేదేవ సందిగట్టి, ఆగాలేవు పెనిమిటి అన్న మండుతున్న పొయ్యి అంటూ పెట్టి, కైకిల్లలను తోలుకొని రానే వడితి తవ్వబట్టి. నచ్చిందా ఫ్రెండ్స్ నా పాట నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇక వరేసుడైతే అటో ఇటో మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాతనైతే ఎవరింటికైతే వాళ్ళు వెళ్ళిపోయారు. మేమైతే అవన్నీ చీరలు నారుగుంజిన అవన్నీ అయితే సర్దుకొని ఇంటికి వచ్చాము. అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.